హలో స్టూడెంట్స్, మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. tan theta ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin theta. సో ఈ 2 మార్క్స్కు చాలా ఎక్కువ సార్లు అడగడం జరిగింది. మనము ఇక్కడ సాల్వ్ చేద్దాం. tan theta మనం ఏ విధంగా రాసుకోవచ్చు? sin theta బై cos theta గా రాసుకోవచ్చు. మనకు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకు తెలుసు కదా. అవి sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ ఇది క్వశ్చన్ ఏంటంటే tan thetaని మనము sin theta ఫామ్లో రాయాలన్నమాట. అంటే ఈ cos theta కూడా sin theta ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే టోటల్గా sin theta ఫామ్లో ఉండాలన్నమాట. ఇవి రెండు నామినేటర్ డినామినేటర్ రెండు. సో మనకు cos స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ sin స్క్వేర్ థీటా. సో cos స్క్వేర్ థీటా మనం ఏ విధంగా రాసుకోవచ్చు? cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్, ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది sin స్క్వేర్ థీటా. ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్ఫరింగ్ చేస్తే మనకు నెగిటివ్ వాల్యూ, నెగిటివ్ సైన్ వస్తుంది కాబట్టి మైనస్ sin స్క్వేర్ థీటా అవుతుంది. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినట్టయితే అండ్ రూట్ ఆఫ్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ థీటా. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుద్ది. cos theta ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ థీటా. సో ఈ వాల్యూని మనం ఇక్కడ 1 అనుకున్నట్టయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం cos theta ప్లేస్లో. సో tan theta ఈక్వల్ టు sin theta బై cos theta వాల్యూ ఏముంది మనకి ఇక్కడ? రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ థీటా. సో మనం tan thetaని టోటల్గా మనము సైన్ ఫామ్లో రాసాం అనమాట. ఇక్కడ మనకు 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్లో అడిగింది 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. 2 మార్క్స్ క్వశ్చన్.